తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని మోహనబాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు మోహనబాబు హాజరయ్యారు. మోహనబాబు యూనివర్సిటీలోని సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగ్గులు పోటీలు, డప్పులు, వాయిద్యాలు, గాలిపటాలు ఎగరవేయడం, ఉట్టికొట్టే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోహనబాబు యూనివర్సిటీ ఛాన్సలర్ సినీ నటుడు మోహనబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా విద్యార్థులతో కలిసి భోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పెట్టి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. సంక్రాంతి అంటే రైతుల పండుగని, రైతులు పంటలు పండించి ఎంతో సంతోషంగా నిర్వహించుకునే పండుగని అన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో సార్లతో జరుపుకోవాలన్నారు. ఏప్రిల్ 25వ తేదీన భక్త కన్నప్ప సినిమాను విడుదల చేస్తున్నామని, భారీ బడ్జెట్తో తెరకెక్కించిన భక్త కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారన్నారు. మా బ్యానర్ పై చిత్రీకరించిన సినిమాలన్నిటినీ సాయిబాబా ఆశీర్వదిస్తాడన్నారు. రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ చెప్పాను. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపటి గురించి ఆలోచించను. కానీ గతం గతం, నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను అడిగితే మా గురువు దాసనారాయణ గారు చెప్పినట్టు, అన్నయ్య చెప్పినట్టు, నందమూరి తారక రామారావు గారు, అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం. మనం సినిమా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తాం. మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ. ఎందుకంటే చేస్తున్న ప్రొఫెషన్. అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు భారతదేశానికి వెన్నెముక. రైతు బాగుంటేనే మన అందరం బాగుంటుంది. ఇంతకుముందు స్టూడెంట్స్ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఒక దోశని వడ్ల గింజలు ఇచ్చారు. ఆ దోశలు వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యం అవుతుంది. అది దోశ ఒక పిడికడ అవుతుంది, అర పిడికడ అవుతుంది. అది ఒక మనిషిని బ్రతికిస్తుంది. దాని వెనకాల రైతు కష్టం ఒక్కసారి పేపర్ మీద వేసుకుంటే గంట చెప్పాలి. నిజమైన పంట బాగా జల్లు లేకుండా, సత్తు లేకుండా గట్టిస్తాము ఉంటుపడ్డాడు. కాబట్టి రైతు భారతదేశానికి వెన్నెముక. ఇది మనందరికీ పండుగ, సంక్రాంతి పండుగ. సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని, కరువు కాటకాలు రాకూడదని ఆ షిరిడి సాయినాథని ప్రకృతిని నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. బాబు గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. ఊహించినటువంటి ఒక రోజు ఆశ్చర్యం. 2 సార్లు
న్యూజిలాండ్ వెళ్ళడం, ఆ తర్వాత ఇంకా మిగతా చోట్లకు వెళ్ళడం, గ్రాఫిక్స్ విపరీతంగా ఖర్చు పెట్టారు. అంటే మించిపోయింది ఖర్చు. ఒక నమ్మకం. ఇంతకుముందు శ్రీ కాళహస్తీశ్వర మహత్యం చూసిన ముగ్గురు హీరోలు సూపర్ హిట్స్ అయినాయి. పరమేశ్వరుడు ఇప్పుడు మోసం చేయడు. నేను ఆయన వరాన పుట్టినవాడిని, నా పేరు భక్తవత్సలం. సక్సెస్ ఫెయిల్యూర్ ఇస్ కామన్. కానీ ఈ సినిమా అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని ప్రకృతిని వేడుకుంటూ ప్రజల ఆశీస్సులు కావాలి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 25 ముహూర్తం పెట్టాడు విష్ణువర్ధన్ బాబు. భగవంతుని ఆశీస్సులతో అన్నప్ప గొప్ప విజయాన్ని సాధిస్తుందని, ప్రజల ఆశీస్సులు కావాలని, అభిమానుల ఆశీస్సులు కావాలని మనసా వాచా కోరుకున్నాను. చాలా సంతోషం బ్రదర్. థ్యాంక్ యూ.